ఇక మీడియా మిత్రుల సబ్జెక్టు కూడా ఇప్పుడు అడిగారు. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. ఒకటి నిజం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ ఏ ప్రింట్ మీడియా కానీ వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా అనేక మంది మంత్రుల మీద కానీ చివరికి నా మీద ఎఫ్టీఎల్లో నా ఇల్లుందని కానీ ఇతరత్ర నన్ను కానీ అన్న ఎక్కడా మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే. మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలన్నా నా మహిళా సోదరీమణులు మీడియా మిత్రులన్నా మాకు ప్రత్యేకమైన గౌరవం. ఏదైతే సంఘటన జరిగింది అని నేను మీడియాలో చూసా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు. దాంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారని ఉంటుందో తప్పకుండా ఆ రిపోర్టు రావడంతోనే అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అది యూట్యూబ్ ఛానలా, ఈ ట్యూబ్ ఛానలా, ఆ ట్యూబ్ ఛానలా, పింక్ కలరా, ఆ కలరా, ఈ కలరా మేమేం అనుకోం. ఉదాహరణకి ఎఫ్టీఎల్లో నా ఇల్లుందని నా ఇంటి ముందు డోర్ ముందుకే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ మిత్రుడు వచ్చారు. నేనేం అనలేదే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అందుకే రేపు మళ్ళీ మెజర్మెంట్ చేసేటప్పుడు పోయి కొలవమంటున్నా. కొలిసిన తర్వాత తప్పని తెలితే ఆ మిత్రుడు వాళ్ళ టీము ఏడ తలకాయ పెట్టుకోవాలా? మీ యూట్యూబ్ ఛానల్ క్రెడిబిలిటీ భవిష్యత్తులో ఏం కావాలా అది ఆలోచించాలా. నిజంగా కొలిసినట్టే జూమ్ చేసి చూపిస్తే ఎట్లుంటది? కిలోమీటర్ది కూడా 20 మీటర్లో ఉన్నట్టు ఉంటుంది జూమ్ చేసి చూపిస్తే. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినప్పుడు ఈ ప్రజల కోసం, ఈ పేదోళ్ల కోసం, ఈ సమాజం నిర్మించడం కోసం మీడియా మిత్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఈ ప్రభుత్వంలో అన్ని వేళ స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి సంఘటనల చిన్నవి కూడా ఈ ప్రభుత్వం జరగనివ్వదు. జరిగితానికి కారకులు ఎవరైనా ఉంటే వారిని ఉపేక్షించదని కూడా యావత్ రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు.